ఒక ఎలుక వెళ్లి ఏనుగును ఢీకొడితే ఏం జరుగుతుంది? ఆ చిట్టెలుక గజరాజు కాలి కిందే నలిగిపోతుంది. భారత్తో అమెరికా వైరాన్ని ఆర్థిక విశ్లేషకులు ఇలాగే అభివర్ణిస్తున్నారు. భారత్ను ఏనుగుతోనూ అమెరికాను చిట్టెలుకతోనూ పోలుస్తున్నారు. ఎలుక ఏనుగును గుద్దినంత మాత్రాన జరిగేదేమీ ఉండదని అమెరికా ఆర్థికవేత్త రిచర్డ్ వోల్ఫ్ స్పష్టం చేశారు. కట్ చేస్తే మాస్కో నుంచి మరింత ముడి చమురు దిగుమతి చేసుకునే దిశగా భారత్ యాక్షన్ మార్చింది. దాదాపు 20% మేర కొనుగోలు పెంచాలని డిసైడ్ అయింది. ఈ చర్యల ద్వారా ట్రంప్కి క్లియర్ మెసేజ్ ఇచ్చింది. ఇంతకు అమెరికాతో వైరం పీక్స్కి చేరుతున్న వేళ రష్యా చమురు కొనుగోలు పెంచి భారత్ ఇచ్చిన సందేశం ఏంటి? రిచర్డ్ వోల్ఫ్ చెప్పినట్టు భారత్తో వైరం అమెరికా పతనానికి నాంది పలుకుతుందా? లెట్స్ వాచ్. భారత్తో వైరం బిగ్ షాక్ ఇచ్చిన మోడీ సర్కార్. రష్యా చమురు కొనుగోళ్లు మరో 20% పెంచాలని డిసైడ్. భారత్తో వైరం అమెరికా పతనానికి నాంది పలుకుతుందా? 140 కోట్ల మందికి పైగా జనాభా ఉన్న అతి పెద్ద మార్కెట్, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. తన జోలికొస్తే తప్ప కలలో కూడా ఎవరికి హాని తలపెట్టాలనుకోని దేశం. అందుకే ప్రపంచమే భారత్ను బెస్ట్ ఫ్రెండ్ గా చూస్తుంది. కానీ ట్రంప్ మాత్రం పనిగట్టుకుని భారత్ను కవిస్తున్నాడు. రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు ఇండియాను టార్గెట్ చేస్తున్నాడు. ఈ చర్యలనే అమెరికన్లు తప్పుపడుతున్నారు. భారత్తో వైరం అమెరికాని నాశనం చేస్తుందని ట్రంప్కు హితబోధ చేస్తున్నారు. భారత్తో స్నేహాన్ని కోల్పోవడం వ్యూహాత్మక వైఫల్యమే అన్నది వారందరి మాట. ఇప్పటికే రిపబ్లికన్ నేత నిక్కీ హేలీ, అమెరికా టాప్ ఆర్థికవేత్త జెఫ్రీ సాట్స్ ట్రంప్ను టార్గెట్ చేస్తే తాజాగా ఈ లిస్టులోకి మరో ఆర్థికవేత్త రిచర్డ్ వోల్ఫ్ వచ్చి చేరారు. భారత్తో ట్రంప్ వైరాన్ని రిచర్డ్ వోల్ఫ్ ఏనుగును చిట్టెలకు ఢీకొట్టడమే అంటూ ఎద్దేవా చేశారు. India is now, according to the United Nations, by population, the largest country on earth, having outgrown China, which used to have that position. If you do what the United States, what Mr. Trump is doing with these threats against India, who has a long historical relationship with Russia going back to the days of the Soviet Union and ever since, you are playing with a very different adversary. If you shut off the United States to India by big tariffs, India will have to find other places to sell its exports. ఈయనే రిచర్డ్ వోల్ఫ్, అమెరికాలోని టాప్ ఎకనమిస్ట్. భారత్తో ట్రంప్ ఆడుతున్న డోటీ గేమ్ను తీవ్రంగా ఖండించారు. రిచర్డ్ అభిప్రాయంలో భారత విషయంలో అమెరికా ప్రపంచానికి పెద్దన్నట్టుగా ప్రవర్తిస్తున్నప్పటికీ ఈ చర్యల వల్ల తన కాలిపై తానే గొడ్డలు పెట్టి వేసుకుంటోందని అన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై విధించిన భారీ టారిఫ్లను ఆయన తప్పుబట్టారు. అమెరికా ప్రవర్తనను ఆయన ఓ ఎలుక వెళ్లి ఏనుగును గుద్దినట్టేనని అభివర్ణించారు. అప్పుడే అమెరికా చర్యలతో బ్రిక్స్ కూటమి మరింత బలపడుతుందని విశ్లేషించారాయన. But like Russia found another place to buy to sell its energy, India will sell its exports no longer to the United States, but to the rest of the BRICS. And what you're doing is you're hothouse fashion developing the BRICS to be an ever larger, more integrated and successful economic alternative to the West. We are watching, as you put it, a historic moment, but it will be, for those with some humor, it will be the spectacle of the United States acting like it's the world's tough guy, as what it actually does is shoot itself in the foot. అమెరికా మార్కెట్ మూసుకుపోతే ఇండియా తన ఉత్పత్తుల్ని బ్రిక్స్ దేశాలకు విక్రయిస్తుంది. రష్యా గతంలో ఇంధనాన్ని ఇతర దేశాలకు అమ్మిన విధంగా ఇండియా కూడా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుందని రిచర్డ్ విశ్లేషించారు. అంతేకాక అమెరికా చర్యలు పాశ్చాత్య దేశాలకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బ్రిక్స్ కూటమిని మరింత బలోపేతం చేస్తాయని వోల్ఫ్ హెచ్చరించారు. ప్రస్తుతం ప్రపంచ ఉత్పత్తిలో బ్రిక్స్ దేశాల వాటా 35% చేరిందని, అదే టైంలో G7 దేశాల వాటా 28% పడిపోయిందని ఆయన గుర్తు చేశారు. ఇది చారిత్రక ఘట్టం. పశ్చిమ దేశాలకు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ కూటమిని అమెరికా దగ్గరగా పెంచి పోషిస్తోందని ఆయన వివరించారు. గతంలో ట్రంప్ పలు సందర్భాల్లో బ్రిక్స్ కూటమి ఓ చిన్న బృందమని, త్వరలో కనుమరుగవుతుందని కొట్టిపారేశారు. ఉమ్మడి కరెన్సీ ప్రవేశపెడితే 100% టారిఫ్లు విధిస్తామని కూడా హెచ్చరించారు. సోవియట్ కాలం నుండి భారత రష్యా మధ్య బలమైన సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు అమెరికా ఒక భిన్నమైన పటిష్ట
పటిష్ట ప్రత్యర్థిని ఎదుర్కొంటోందని ఆయన స్పష్టం చేశారు. సింపుల్ గా చెప్పాలంటే భారత్తో పెట్టుకుని అమెరికా చాలా పెద్ద తప్పు చేసింది అనేది అమెరికా ఆర్థికవేత్త అంచనా. రిచర్డ్ వోల్ఫ్ ఒక్కరే కాదు, ఇటీవలే నిక్కీ హేలీ, అమెరికాకి చెందిన టాప్ ఎకానమిస్ట్ జెఫ్రీ సాట్స్ కూడా ఇవే హెచ్చరికలు చేశారు. భారత్తో పెట్టుకుంటే నాశనం తప్పదన్న మాటే వారంతా చెప్పారు. అయినప్పటికీ ట్రంప్ వెనక్కి తగ్గలేదు. ఇండియాకు తగ్గే ఉద్దేశమే లేదు. సీన్ కట్ చేస్తే ఏ దేశం నుంచి ముడి చమురు కొనొద్దని బెదిరించాడో అదే దేశం నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతులు మరింతగా పెంచుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. రష్యా నుంచి భారత్ ముడి చమురు దిగుమతులు మరింతగా పెంచాలని ప్లాన్ చేసినట్టు రిపోర్టులు చెబుతున్నాయి. ఈ నెలలో దిగుమతులు 10 నుంచి 20% వరకు పెంచనున్నట్లు సమాచారం. అంటే రోజుకు దాదాపు 3 లక్షల బ్యారెల్స్ ని అదనంగా కొనుగోలు చేయనుంది. ప్రస్తుతం భారత్ రష్యా నుంచి 40% క్రూడ్ ఆయిల్ ను దిగుమతి చేసుకుంటోంది. ఇందుకోసం రష్యా ఒక బ్యారెల్ కు $2 నుంచి $3 మేర డిస్కౌంట్ కూడా ఇస్తోంది. అమెరికా టారిఫ్లు భారత్పై 50% అమలుకి వచ్చిన వేళ మోడీ సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలొస్తున్నాయి. అదే నిజమైతే అమెరికా బెదిరింపులకు జడిసేవాడెవడూ లేడని మరోసారి చెప్పినట్టే. రిచర్డ్ వోల్ఫ్ అంచనా వేసిన అమెరికా పతనం కూడా స్టార్ట్ అయినట్టే. నిజానికి ఆల్రెడీ అమెరికాపై భారత్తో వైరం ప్రభావం పడింది. టారిఫ్ వారిలో భారత్ చూపిన తెగింపు బాటలోనే మిగిలిన దేశాలు అడుగులేస్తున్నాయి. మోడీ జపాన్ పర్యటనలో జరిగిన ఘటనే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. వాణిజ్య చర్చల్లో భాగంగా టోక్యోతో పెట్టుబడుల ఒప్పందం చేసుకునేందుకు అమెరికా సిద్ధమైంది. అంతా అనుకున్నట్టు జరిగితే ఈపాటికే జపాన్ మంత్రి అమెరికాలో అక్కడి అధికారులతో చర్చలు జరుపుతూ ఉండాలి. కానీ ప్రధాని మోడీ టోక్యోలో ల్యాండ్ అయిన సమయంలోనే జపాన్ మంత్రి రియోషి అకజావా తన అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. దీంతో ఈ రెండు దేశాల మధ్య జరగాల్సిన $550 బిలియన్ పెట్టుబడి ప్యాకేజీ ఒప్పందం ఆలస్యం కాబోతోంది. అసలు జరుగుతుందో లేదో కూడా చెప్పలేని పరిస్థితి. ఈ ఎపిసోడ్లో కాస్త డెప్త్కు వెళితే ట్రంప్ టారిఫ్ల వేళ అమెరికాలో పెట్టుబడులు పెట్టేందుకు టోక్యో సిద్ధమైంది. దీంతో జపాన్పై టారిఫ్లను 25% నుంచి 15% తగ్గించాలని అమెరికా నిర్ణయించింది. ఇందుకోసం వాణిజ్య మంత్రి అమెరికా వెళ్లాల్సి ఉంది. ఈ పర్యటనలోనే రెండు దేశాల మధ్య అధికారికంగా ఒప్పందం కుదరాల్సి ఉండగా ప్రస్తుతం అది రద్దయింది. ఈ పెట్టుబడులకు సంబంధించి అడ్మినిస్ట్రేషన్ స్థాయిలో ఇంకా కొన్ని అంశాలను చర్చించాల్సి ఉన్నందున రియోషి తన పర్యటనను రద్దు చేసుకున్నారని జపాన్ వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. సో భారత్ బాటలోనే జపాన్ కూడా అమెరికాతో అమీతుమీకి సిద్ధమైందన్న చర్చ జరుగుతోంది. అమెరికా అధ్యక్షుడిగా డారింగ్ డెసిషన్స్ తీసుకోవడంలో తప్పు లేదు. కానీ ఆ నిర్ణయాల ప్రభావం తమ భవిష్యత్తుపై ఎంత దారుణంగా ఉండబోతోందో ఆలోచించలేకపోవడం ముమ్మాటికి అజ్ఞానమే. పైగా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ మరో 3 ఏళ్లు పదవిలో ఉంటారు. ఈ 3 ఏళ్లలో ఇవే తలతెక్క నిర్ణయాలు తీసుకుంటే అమెరికాను ఎవరూ కాపాడలేరు. ఒక్కటి మాత్రం నిజం, ఎన్నికల ప్రచారంలో ప్రజలకిచ్చిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ వాగ్దానాన్ని ట్రంప్ ఎప్పటికీ నెరవేర్చలేడు. స్వహస్తాలతో అమెరికా పత్రాన్ని శాసించిన చెత్త అధ్యక్షుడిగా ఆ దేశ రాజకీయ చరిత్రలో నిలిచిపోతాడు. ప్రపంచ దేశాలను టారిఫ్లతో విధించిన నియంతగానూ చెత్త చరిత్ర మూటగట్టుకుంటాడు.